యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనే ఆయన పూజనీయుడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. అందరం లేచి నిల్చుండి స్తుతి పాట పాడుతూ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా. స్తుతించు దివ్య సైన్యమా. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఆరాధనను కొనసాగించగాను దేవునికి మహిమ కలుగునట్లు మనమందరం కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నా ప్రాణప్రియుడ యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. లేచి నిల్చుండి పాడుకున్నాం. 666వ కీర్తన ఈ క్రొత్త కీర్తనల పుస్తకంలో. మొదటి 2 వచనములు, 4, 6 వచనం మాత్రం పాడుకుందాం. మొదటి 2 వచనములు, 4 చివరి వచనం. నా ప్రాణప్రియుడ యేసురాజా. ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా
మనోహరుడా మహిమారజా స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడెదను నా ప్రభువా హర్షింతును నే పాడెదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకరములను అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నా కొసగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును వీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ప్రారంభ ప్రార్థన శ్రీ పి పద్మనాభరావు గారు ప్రాపర్టీ కమిటీ చైర్మన్, ఆ తర్వాత శ్రీ రూఫస్ రోనాల్ గారు స్టాండింగ్ కమిటీ సెక్రటరీ స్క్రిప్చర్ రీడింగ్ చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ నిధులేని ప్రేమ వలన దయ వలన ప్రభువా గడిచిన దినాలంతయు మమ్మల్ని సురక్షితం కాపాడి ప్రభువా సజీవ సంఖ్యలో చేర్చి ప్రభువా ఈ పరిశుద్ధ ఆలయంలో మేమందరము నిన్ను కూడి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యం దయచేసినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీవు మా దేవుడు మా రక్షకుడు విశ్వసించి
నిన్ను గణపరచు భాగ్యం మాకు దయచేసినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మా సంఘాన్ని చూసి ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో ఎటువంటి అలజడులు ఎటువంటి బాధలు కష్టాలతో ఉన్నారో ప్రభువా వారిని అందరినీ చూసి ఆశీర్వదించండి ప్రభా. నీ ఆలయంకి వచ్చి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యం వారికి దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఎంతమందో వృద్ధులు ఉన్నారు తండ్రి, వారు రాలేక ఇంకా వెనుకబడి ఉన్నారు ప్రభువా, చర్చికి రాలేకపోతున్నారు ప్రభువా. వారిని మరొక పర్యాయం నీ ఆలయంలో వచ్చి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా సంఘాన్ని నడిపించు స్టాండింగ్ కమిటీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్టాండింగ్ కమిటీ వారిని చూసి ఆశీర్వదించండి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాలందరినీ చూసి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా మా సంఘాన్ని నడిపించి ఇరువురు పాస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. భాస్కర్ ప్రకాష్ సార్ కొరకు, ఆర్పి సజీవన్ సార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని నీ కృపలో భద్రపరిచి వారి కుటుంబాలను అన్ని విధముగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా సంఘంలోని స్త్రీల కొరకు, యవనస్తుల కొరకు, చిన్నపిల్లల కొరకు ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే వారికి తోడయుండి అన్ని విధములుగా నీవు నిజమైన దేవుడు అని విశ్వసించు భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అదే దావీదు మహారాజు అన్నట్టు ప్రభువా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు లేనున్నానని చెప్పినాడు ప్రభా. మేమైతే ఏమై ఉన్నామో నీకు బావాటం తెలుసు ప్రభా. మేము నీ ఆలయంలో ఎటువంటి పనులు చేస్తున్నామో ఎటువంటి కార్యాలు చేస్తున్నామో ప్రభా నీకు బావాటం తెలుస్తుంది తండ్రి. మేము మంచి కార్యాలు చేసి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. అయినా ఈ భయంకరమైన కోవిడ్-19 నుంచి ప్రభువా మమ్మల్ని అందరినీ రక్షించి నీ కృపలో భద్రపరిచినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా ఎంతమందో నీ చెంత చేరి ఉన్నారు ప్రభా. ఈ కాయల నుంచి ప్రభా వారి కుటుంబాలందరినీ చూసి ఆశీర్వదించమని నీవే వారికి తోడుగా ఉండుమని ఈ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి ఒక పర్యాయం నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యం దయచేదురని ఈ కొద్ది మనవులు మా ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు పేట బహు వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ పునరుత్థానాదివార దిన శుభములు సంఘములకు తెలియజేస్తున్నాను. నేటి దినము మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనములు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. రాజశ్రమ దేవరాజు గారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, జీవం గల తండ్రి, కృపా కనికరం గల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు.
గడిచిన దినములన్నిట్లో, మాసములన్నిట్లో, నైనా నెలలన్నిట్లో తండ్రి నీ సన్నిధిని మాతో ఉంచి మరణంలో నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించి నైనా సజీవ సంఖ్యలో ఉంచుకున్నందుకే నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఈ యొక్క సమయమును గడియను చూడలేక తండ్రి మా ప్రియులను, మా పెద్దలను, మాకంటే చిన్నవారును గొప్పవారును నైనా అందచందాలు గల వారు తండ్రి నైనా నీ సన్నిధానంలో ఉంటున్నారు. నైనా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. నైనా మమ్మల్ని ఎన్నికని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా గత వారంలో జరిగిన నీ యొక్క నైనా సంఘ జన్మదిన వేడుకలలో నువ్వు చూపిన నీ కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా నూతన దయా కిరీటాన్ని సంఘానికి ఇచ్చినావు, నీకు వందనాలు, స్తోత్రాలు. కమిటీని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా నీ యొక్క సమస్త జ్ఞానంతో కమిటీని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా నూతన కార్యవర్గాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి ఆయును, ఆరోగ్యం, ఆయుష్నిచ్చి నైనా నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన సేవ జరిగించుటకు నీ బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా జీవితంలో నువ్వు చేసిన మేలని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా లోకంలో తల్లిదండ్రులు విడిచినప్పటికీ నైనా యెహోవా చేరది నన్ను సెలవిచ్చినావు నైనా. నిజంగా తండ్రి నేను మరణ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికించినావు తండ్రి. నీ యొక్క దర్శనం ద్వారా నైనా నేను తండ్రి నైనా హాస్పిటల్లో ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నైనా నాకు ఒక వాగ్దానం ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా భయపడకము, నేను నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని నీ యొక్క వాక్కు ద్వారా నాకు ధైర్యపరిచినందుకే నీకు వందనాలు తండ్రి. నైనా మరి ఈ యొక్క సమయాన్ని నేను చూస్తాను అనకలేదు ప్రభువా. మరి నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క మరణంలో నుండి జీవంలోనికి నన్ను నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ కాపర్లను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు వినిపిస్తున్న వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు ఇంకా తండ్రి హాస్పిటల్లో అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సంఘ ప్రియులను బట్టి నీకు వందనాలు నైనా. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంఘమును బట్టి నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం ప్రభువా నైనా, నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా, నిర్దోషమైన రక్తం ద్వారా, నిష్కలంకమైన రక్తం ద్వారా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ తండ్రి నైనా ఎవరన నాటబడిన మొక్కవలే ఫలించి అభివృద్ధి పొంది నీకు తగినట్టుగా నడుచుకొనుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ చేసిన సంఘం పట్ల చేసిన మేళ్లను నైనా, మా యొక్క కుటుంబాలలో, మా ప్రియుల కుటుంబాల్లో చేసిన మేళ్లను, విడవబడిన కుటుంబాలలో చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నైనా నీ యొక్క రాకడ పర్యంతం వరకు మేము నమ్మకంగా ఉండుటకు నీ సన్నిధిని మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, గ్లోబల్ గ్లూమ్, గ్యాలోర్ గ్యాస్ప్, కరోనా వైరస్, కోవిడ్-19, పానికింగ్ పానరమిక్ లైఫ్ సెట్టింగ్ సిచ్యువేషన్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ సందేశములను వర్చువల్ మల్టీమీడియా, మరి ముఖ్యంగా ప్రార్థనా టీవీ ఛానల్లో వీక్షిస్తూ వింటూ త్రియేక దేవుని భక్తి ప్రవృత్తులతో ఆరాధిస్తూ ఆశీర్వదింపబడుతున్న వ్యూయర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. సర్వ సృష్టిని, సర్వలోక నివాసులను మిక్కిలి భయంకరమైన జీవిత స్థితిగతులు, చావును అనుభవించినట్లు ర్యాపిడ్గా ర్యాపైన్ చేస్తున్న మాయదారి మహమ్మారి తెగులు కరోనా కేక డెత్ లోకమంతట్లో ఇంచుమించు 10 నెలలుగా ప్రతిధ్వనిస్తుంది. అయితే ప్రతి సందేశంలో మనం గుర్తు చేసుకుంటున్న క్రీస్తు కేక,
ద విక్టోరియస్ క్రై ఆఫ్ ద మెస్సయా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. క్రై ఆఫ్ క్రైస్ట్, ఓ డెత్ ఐ విల్ బీ దై ప్లేగ్స్, ఓ షేయల్ ఐ విల్ బీ దై డిస్ట్రక్షన్. హోషేయ 13:14. తరతరాలుగా ప్రతిధ్వనిస్తుంది కనుక విశ్వాసులుగా మనము కూడా ప్రభు కేకలో మనస్వరము కలుపుతూ, ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్, ఓ గ్రేవ్ వేర్ ఈజ్ దై విక్టరీ అనే గొప్ప శబ్దంతో హృదయాంతరంగాల్లో నుండి కేకలు వేయాలి. అప్పుడే అపవాది, అబద్ధ ప్రవక్త, మహాఘట సర్పం, క్రూర మృగంనైన సాతానుకు అవమానం, అపజయం, బైబిల్ దేవునికి విజయం, ఘనత కలుగునుగాక. ఆమెన్. ఆమెన్ అనువానికే అనంత మహిమ కలుగునుగాక. ఆమెన్ అనువానికి అని నేను అంటూ ఉంటే మీకు ఆమెన్ అని అనాలి లేదా? ఆమెన్ అనువానికే అనంత మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ స్క్రంచ్ సీజన్ లాక్డౌన్, అన్లాక్, సెక్యులర్ ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేస్తూ స్పిరిచువల్ లాక్డౌన్, అన్లాక్ ప్రిన్సిపల్ను ప్రకటన గ్రంథంలో నుండి అనేక వారములుగా మనము అందరం కలిసి ధ్యానిస్తున్నాం. We have a war technology to fight the enemy of COVID as well as the devil. కోవిడ్తో, సాతానుతో యుద్ధము చేయడానికి పరిశుద్ధ లేఖనాల్లో త్రియేక దేవుడు ప్రపోజ్ చేసిన వార్ వెపన్స్ 2 నేను ప్రతి సందేశంలో గుర్తు చేస్తున్నాను. ద స్వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ 2-edged స్వోర్డ్. 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే షార్ప్గా ఉండేది దేవుని వాక్యం. దేవుడు మనకు అనుగ్రహించిన వార్ వెపన్ ద స్వర్డ్, వర్డ్ ఆఫ్ ది గాడ్. రెండవదిగా దేవుడు మనకు అనుగ్రహించిన వార్ వెపన్ టు ఫైట్ కోవిడ్ యాజ్ వెల్ యాజ్ ద డెవిల్. దేవుడు మనకు అనుగ్రహించిన వెపన్ సైరన్. ఈ సీజన్ అంతట్లో కనీసం ఒక 10 monthsగా రోడ్స్లో సైరన్స్ వింటూనే ఉన్నాం మనం. ఆ సైరన్స్ సౌండ్ చేసేది మనకు తెలుసు, సాడ్ సైరన్స్. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన సైరన్ వెరీ పవర్ఫుల్ సైరన్. అది దేవుని ప్రార్థించడం, ప్రేయర్ టు గాడ్, సౌండింగ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ సైరన్ సౌండ్. లోకంలో వినిపిస్తున్న ఈ సైరన్స్ సౌండ్ అన్నిటికంటే శక్తివంతంగా, బలముగా, ఎంతో గొప్ప శబ్దంతో సౌండ్ చేసే సైరన్ ప్రార్థన. ఈ 2 ఆయుధాలతో వీ కెన్ ఫైట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నాట్ ఓన్లీ కరోనా, నాట్ ఓన్లీ ద డెవిల్, వీ కెన్ ఫైట్ విత్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ 2 వార్ వెపన్స్, ద స్వర్డ్ అండ్ ది సైరన్. కనుక ఈ ఉదయకాలం మరొకసారి ప్రకటన గ్రంథంలో నుండి లాక్డౌన్ అండ్ అన్లాక్ అనే సంగతులు మరికొన్ని మనం ధ్యానిస్తాం. ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ అన్న ఈ కాన్సెప్ట్స్ను గురించి బైబిల్లో ధ్యానిస్తున్నప్పుడు కొంతవరకు రెపిటిషన్ అని అనిపించవచ్చు. కానీ మీరు ఆలోచన చేయండి, 10 monthsగా లోకంలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో వినిపిస్తున్న ఆ కాన్సెప్ట్ లాక్డౌన్ అండ్ అన్లాక్. ఈరోజు పేపర్ చూడండి, అందులో తప్పకుండా ఈ టెర్మినాలజీ ఉంటుంది. కనుకనే ప్రకటన గ్రంథంలో నుండి ఆ పర్ఫెక్ట్ లాక్డౌన్ గురించి మనం ధ్యానిస్తున్నాం. వై ఫ్రమ్ ద రెవల్యూషన్ ఓన్లీ అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఎందుకు ప్రకటన గ్రంథంలో నుండే ధ్యానించాలి అని. నాతో కలిసి ప్రకటన గ్రంథం చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎందుకు ప్రకటన గ్రంథంలో నుండి ధ్యానించాలి అంటే ది అల్టిమేట్ అన్లాక్ చేయగలిగిన వాడు యేసుక్రీస్తు.
అందుకే ఈ లేఖన భాగంలో మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంతకంటే అన్లాకింగ్ గురించి మనం ఏం ధ్యానిస్తాం? ఈరోజు లోకం భయపడుతుంది మరణం కొరకు, పాతాళం కొరకు. ఆ కీస్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు ఆయన చేసే లాక్డౌన్, అన్లాక్ ఎంతో ఆశీర్వాదకరమని మనం గుర్తు చేసుకోవాలి. ఫైనల్గా ఈరోజు ఎవరినైనా అడగండి మీరు, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ డెత్ అండ్ షయల్, మరణము, పాతాళ లోకం. ఆ కీస్ మెస్సాయా దగ్గర ఉన్నాయి అని ఆయనే ప్రకటిస్తున్నాడు కనుక ప్రకటన గ్రంథంలో నుండి మనం ధ్యానిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆలోచన చేయండి, ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది ఇక్కడ. సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయలేకుండా వేయవాడు. ఇంగ్లీషు చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, దీస్ థింగ్స్ సెయిత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ, he that hath the key of David, the messianic key, he that openeth, ఈ సెంటెన్స్ గమనించండి, he that openeth, no man shutteth, he that openeth, no man shutteth, he that shutteth, no man openeth. So we have a great, grand, gorgeous, glorious Messiah who has the keys to lock and unlock. మనము సెక్యులర్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ గురించి ఆలోచన చేస్తున్నాం. నేను అంటున్నాను, మెస్సయా ఈజ్ ది పర్ఫెక్ట్ లాకర్ అండ్ అన్లాకింగ్ కింగ్ బికాస్ హీ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. నాట్ ఓన్లీ సెక్యులర్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్, స్పిరిచువల్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్. అసలు లోకంలో ఏదైనా లాక్ కావాలి అంటే ఆయన లాక్ చేస్తాడు, లోకంలో ఏదైనా అన్లాక్ కావాలి అంటే ఆయన అన్లాక్ చేస్తాడు. ఈ లోక సంబంధమైన ప్రిన్సిపల్స్తో అగ్రరాజ్యాలు, దేశ రాజ్యాలు వీరు ఎన్నో ప్రపోజల్స్ చేస్తున్నారు. కానీ అల్టిమేట్ ప్రపోజల్ ద మెస్సయా, ఆయన ఏదైనా లాక్ చేయగలడు, ఏదైనా అన్లాక్ చేయగలడు. ఎందుకంటే ఎవడు తీయకుండా వేయవాడు, ఎవడును వేయలేకుండా తీయవాడు. కనుక ఈ ఉదయకాలం ఆ మెస్సానిక్ ఇంప్లికేషన్స్ లాక్డౌన్ అండ్ అన్లాక్లో మనం గుర్తిస్తాం. అంతపూర్వం ప్రకటన గ్రంథంలో ఉండిన లిటరరీ లామినేషన్, ఈ ప్రకటన గ్రంథం గ్రేటెస్ట్, గ్లోరియస్, గ్యాలెంట్, జీనియస్ ట్రీటైస్. ఈ సర్వసృష్టిలో ది బెస్ట్ బుక్ టు బి రెడ్ ఈజ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. సర్వసృష్టిలో ఎంతో లింగ్విస్టిక్ వాల్యూస్ ఉన్న లిటరేచర్ ఉంది, కానీ ఇది అల్టిమేట్, పర్ఫెక్ట్, యూనిక్, అబ్సల్యూట్ లిటరేచర్ టు బి రెడ్ ఈజ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం చదివిన విశ్వాసులు ఎవరైనా ఉంటే యూ కెన్ షో యువర్ హ్యాండ్స్. ప్రకటన గ్రంథం చదివిన విశ్వాసులు అసలు ఎందుకు అటెంప్ట్ చేయం అందులో? వండర్ఫుల్, దెర్ ఆర్ 1 or 2. గాడ్ బ్లెస్ యూ. ప్రెసిడెంట్ చదివినాడు, గాడ్ బ్లెస్ యూ. ఈవెన్ ద ట్రెజరర్, ఈవెన్ ది ఇన్కమింగ్ డీకనస్. వండర్ఫుల్, వండర్ఫుల్ రెస్పాన్స్. ఎందుకు చదవాలి అంటే ద హోల్ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ దేర్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో మానవ చరిత్ర, జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఉండే మానవుని చరిత్ర, యుగాంతం వరకు, యుగాంతం తర్వాత ఉండే మానవ చరిత్రను గురించి ప్రకటించే ఒక పరిశుద్ధమైన, పరిపూర్ణమైన గ్రంథం ప్రకటన గ్రంథం. కనుక ఆ గ్రంథంలో నుండి మనము ధ్యానిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఉండిన లిటరరీ లామినేషన్, లింగ్విస్టిక్ వాల్యూస్ను మీకు సూచించాలని నేను మరొకసారి ప్రేరేపింపబడి ఉన్నాను. కారణం ఏంటంటే రెవల్యూషన్ ఆ బుక్ను ధ్యానిస్తున్నప్పుడంతా ఈ సంగతులు నేను గుర్తు చేస్తున్నా.
ఎందుకు గుర్తు చేస్తున్నానంటే లాస్ట్ టైం ఎవరైనా విని ఉండకపోవచ్చు. బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టు బి రియలైజ్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. కనుకనే ఈ లిటరరీ లామినేషన్, అపోకలిప్సిస్ అని గ్రీక్ భాషలో, రెవెలియో అని లాటిన్ భాషలో. దాని అర్థం ఏంటంటే ముసుగును తెర తీసివేయడం. ప్రకటన గ్రంథం ముసుగు వేసిన సాహిత్యం. ఆ ముసుగును తీసినప్పుడు ఆ ముసుగు వెనుకల, ఆ తెర వెనుకల ఉండే అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక విలువలు మనకు కనిపిస్తాయి. అది అపోకలిప్సిస్, రెవెలియో అంటే అర్థం. ఇంగ్లీష్లో రెవల్యూషన్ మనకు తెలుసు, తెలుగులో ప్రకటన అన్నారు, కానీ ఒరిజినల్ దాని మీనింగ్ ప్రత్యక్షత. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అని చాలా స్పష్టంగా వ్రాయబడింది మొదటి వచనంలో. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు క్రీస్తు మెస్సాయకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ బుక్ ఇది. సో అల్టిమేట్ రెవల్యూషన్ ఇది. ఆ అల్టిమేట్ రెవల్యూషన్లో అపోకలిప్సిస్, రెవెలియో అనే సంగతులు మనం గుర్తిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే వెయిల్డ్ ఈజ్ అన్వెయిల్డ్, వెయిల్ను తీసివేయడం. కన్సీల్డ్ ఈజ్ రివీల్డ్, దాగి ఉన్నదాన్ని ప్రత్యక్షపరచడం. లాక్డ్ ఈజ్ అన్లాక్డ్, మన కాంటెక్స్చువల్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్ లాంగ్వేజ్లో వాట్ ఎవర్ ఈజ్ లాక్డ్ దట్ ఈజ్ అన్లాక్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. సీల్డ్ ఈజ్ అన్సీల్డ్. ఇంకొక కోవిడ్ లాంగ్వేజ్, అన్ట్రేసబుల్ ఈజ్ ట్రేస్డ్. టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే 3 పదాలు మనం గుర్తిస్తున్నాం, ఆలోచన కూడా చేసి ఉన్నాం. అన్ట్రేసబుల్, ఏదైనా అన్ట్రేసబుల్ ఉంది అంటే మానవునిలో దాన్ని ట్రేస్ చేయగలిగిన గ్రంథం ఇది. అన్ట్రేస్డ్ ఈజ్ ట్రేస్డ్. చూడండి, ఈ కోవిడ్ ట్రీట్మెంట్ కొరకు ట్రేసింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుందని. తర్వాత ఈ మధ్యలో సీరియం సర్చ్ కూడా జరుగుతుంది. ఎందుకు ఈ సర్చెస్, ట్రేసెస్ జరుగుతున్నాయంటే టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈజ్ కమింగ్ ఇన్ టు హ్యూమన్ లైఫ్. ఇంతవరకు పరిపూర్ణంగా నో వన్ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ యాజ్ టు హౌ దిస్ వైరస్ హ్యాపెన్స్. నో సైంటిస్ట్, నో మెడికల్ ఎక్స్పర్ట్, ఎవరు ఇంతవరకు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్. బట్ యు ఆస్క్ ద మెస్సయా, హీ ఈజ్ ది సైంటిస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్, హీ ఈజ్ ది డాక్టర్ ఆఫ్ ఆల్ డాక్టర్స్, and he is the great physician, and he is the perfect surgeon. నేను నిజంగా చెప్తున్నాను, కోవిడ్ పేషెంట్ కానీ, కోవిడ్ అటాక్ కాని వారు కానీ, ఇఫ్ యూ అప్రోచ్ ద మెస్సయా, he shall reveal you as to how the virus attacks. ప్రార్థనలో మీరు ప్రార్థించినప్పుడు ఆ 2 ఆయుధాలు, దేవుని వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన అనే సైరన్, ట్రూగా మనము డెమాన్స్ట్రేట్ చేస్తే త్రియేక దేవుడు బయలుపరచగలడు. దట్ ఈస్ వాట్ ఈజ్ రివీల్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ బుక్లో ఉండే లింగ్విస్టిక్ ఫీచర్స్ ఏంటంటే విజన్స్, నంబర్స్, సింబల్స్ అండ్ థింగ్స్ దట్ ఆర్ రివీల్డ్. దర్శనాలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. మీకు ఒక ప్రశ్న, దర్శనాలు ఉంటే, నంబర్స్ ఉంటే, సింబల్స్ ఉంటే ఎట్లా అర్థం చేసుకుంటామంటే అప్పుడు ఆ కాంటెక్స్లో ఉన్న విశ్వాసులకు, ఆ కాంటెక్స్లో ఉన్న సంఘాలకు, 7 సంఘాలకు అని వ్రాయబడింది. ఈ 7 సంఘాల్లో ఉండే వర్చుస్ మన సంఘంలో షూర్గా ఉంటాయి. మన సంఘమే కాదు, ప్రతి సంఘంలో ఉంటాయి. 7 సంఘాల్లో ఉండే కాన్స్ అండ్ ప్రోకాన్స్ ప్రతి సంఘంలో ఉంటాయి. కనుకనే సంఘముల కొరకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథంలో అల్టిమేట్ మెసేజ్ ఈజ్ బ్రాట్ టు ద చర్చెస్. కనుకనే ఈ ప్రకటన గ్రంథంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఏ రీతిగా దర్శనాల ద్వారా మనము ఈ సాహిత్యంను అండర్స్టాండ్ చేసుకోగలమంటే, ఆ దర్శనంలను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీకు బయలుపరిచినప్పుడు. ఎందుకంటే పద్మాసు ద్వీపంలో భక్తుడైన యోహాను ఆత్మవశుడై ఉండగా రెవల్యూషన్ జరిగింది. ఆత్మవశుడు అంటే పరిశుద్ధాత్మ వశంలో,
He was under the influence and trance of the Holy Spirit. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ట్రాన్స్లో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధ లేఖనంలో మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటాం. కనుక ఆ సమయంలో నంబర్స్ ఉన్నాయంటే ఆ సమయంలో ఆ కాంటెక్స్లో ఉన్న విశ్వాసులకు నంబర్ 4 అంటేనే వారికి తెలిసిపోతుంది సందేశం. నంబర్స్ 5 అంటే వారికి సందేశం తెలిసిపోతుంది. 7 అంటే వారికి సందేశం తెలిసిపోతుంది. అందుకే అది అన్లాకింగ్ బుక్. సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ను కూడా అది ప్రకటించబడిన వెంటనే అప్పుడున్న కాంటెక్స్లో విశ్వాసులకు తెలిసిపోతుంది ఆ సింబాలిక్ లాంగ్వేజ్. కనుక అంత మాత్రమే కాకుండా ఒక సెంటెన్స్ చూపిస్తాను మీకు. 19వ వచనం ఈ బుక్లో ఉండే సమ్మరీ. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, చూచినవి, ఇప్పుడున్నవి, కలగబోనవి, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ థింగ్స్ ఈ బుక్లో రాశాయి అంటున్నాడు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ థింగ్స్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ చరిత్రలో గతం ఏం జరిగింది, మానవ చరిత్రలో ఇప్పుడు ఏమి జరుగుతుంది, మానవ చరిత్రలో ఏమి జరగబోతుంది, ఫండమెంటలీ స్పెసిఫికలీ సంఘంలో గతంలో ఏమి జరిగింది మనం ప్రశ్నించుకుంటే 102 ఇయర్స్లో ఏమి జరిగింది, సంఘంలో ఈరోజు ఏమి జరుగుతుంది, సంఘంలో రాబో కాలంలో ఏమి జరగబోతుంది, ఈ సంగతులన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కనుకనే దిస్ ఈజ్ అ బుక్ దట్ రివీల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. దిస్ బుక్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నంబర్ 7. మనకందరికీ తెలుసు, మిస్టికల్, మ్యాజెస్టిక్, మార్వలెస్ నంబర్ 7. 54 మార్లు రాయబడింది ప్రకటన గ్రంథంలో 7 అని. 7 అనగానే సింపుల్ మీనింగ్ ఏంటి? 7 అనగానే సింపుల్ మీనింగ్ అందరికీ తెలిసింది. 7 అనగానే కంప్లీట్ అని. కంప్లీట్. 7 ఈజ్ ది పర్ఫెక్ట్ నంబర్. అది 54 మార్లు రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధ లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో 7 స్పిరిట్స్, 7 హెప్తాడ్స్, 7 బియాటిట్యూడ్స్, 7 న్యూ థింగ్స్, 7 నో మోర్స్ అండ్ 7 ప్యాసేజెస్ ఆఫ్ ఏంజల్స్. 4వదిగా 15 అమేజింగ్ ఎస్థెటిక్ ఎక్స్టాటిక్ విజన్స్. అద్భుతమైన, సౌందర్యమైన, పారవశ్యంతో కూడుకున్న దర్శనాలు ఉన్నాయి. ఆ తర్వాత 5వదిగా మెనీ సావరిన్ సెగేషియస్ సాల్విఫిక్ ప్రైజ్ హిమ్స్. రక్షణకు సంబంధించిన సార్వభౌమత్వంతో కూడిన, జ్ఞానముతో కూడిన, రక్షణతో కూడిన ప్రైజ్ హిమ్స్ కొన్ని ఉన్నాయి. రెవల్యూషన్ 4:8-11, 5:9 and 10, 11:14, 14:1-3, 19:1-10 వర్సెస్. ప్రభునందు ప్రియులారా, కీ వర్స్ 1:8 అండ్ కీ టోన్ 11:15 వీటిని గురించి మనం ధ్యానిస్తున్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈ ప్రకటన గ్రంథంలో హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ history of humanity right now and history of humanity till end times and all through the eternity. ప్రకటన గ్రంథం చదువుతున్న విశ్వాసికి ప్రకటనలో గ్రంథంలో కనిపించేది ఆ విశ్వాసి జీవితమే. మీరు చదువుతున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు, ఆత్మవశులుగా ఆత్మ నడిపింపుతో చదువుతున్నప్పుడు మనమే కనిపిస్తాం ఆ బుక్లో. ఆ బుక్లో మాత్రమే కాకుండా పరిశుద్ధ లేఖనాల్లో అన్నిటిలో మనమే కనిపిస్తుంటాం. అందుకనే పరిశుద్ధ లేఖనానికి మన స్వరూపము సూచించే ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పబడింది. ఏం చెప్తారా? మన స్వరూపాన్ని చూపించేది ఏంది? ఉదయం లేస్తేనే మీరు ఏం చూసినారు? గట్టిగా చెప్పండి. వండర్ఫుల్ మిర్రర్. పరిశుద్ధ లేఖనానికి ఆ పేరుంది. అద్దం అది. నిన్ను క్లియర్గా చూపించగలిగిన, నన్ను క్లియర్గా చూపించగలిగిన అద్దము పరిశుద్ధ గ్రంథం మాత్రమే. లోకంలో ఉండే అద్దాల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది.
నా దగ్గర ఉన్న ఆ మిర్రర్లో నేను ఇంత లావు కనిపిస్తాను, నేను అంత లావు లేదు. సో ఆర్టిఫిషియల్ అది. ఒరిజినల్ ఈజ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ స్పెషలీ యూనివర్సలీ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది నీకు నాకు ఒక అద్దం వంటిది అన్న సంగతి మనం గుర్తిస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్లో మనము ధ్యానిస్తున్న ప్యాసేజెస్ ఆల్ఫా అండ్ ఒమేగా ప్యాసేజెస్. నా సందేశంకు టైటిల్ ఆల్ఫా అండ్ ఒమేగా ప్యాసేజెస్. అంత మాత్రమే కాకుండా ద ఆల్మైటీ ప్యాసేజెస్. ఆల్ఫా అండ్ ఒమేగా ప్యాసేజెస్, ఆల్మైటీ ప్యాసేజెస్. ఆల్ఫా ఒమేగా సంగతులు, అంత మాత్రమే కాకుండా సర్వాధికారి సంగతులు, వాటిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఉదయకాలం నా ప్రకటన గ్రంథంలో ఉండిన ఆల్మైటీ ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్ మరొకసారి నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మొదటి ఆల్ఫా అండ్ ఒమేగా ప్యాసేజ్, అందులో ఉన్న సందేశం వై హీ హ్యాస్ ద పవర్ టు లాక్ అండ్ అన్లాక్. ఎందుకు ఆయనకు అంత సార్వభౌమత్వంతో కూడిన అధికారము అనుగ్రహింపబడింది, ఎందుకు దాన్ని ఆయన డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాడంటే ఈ ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్లో మనం గుర్తించాలి. ఆల్మైటీ ప్యాసేజెస్లో ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్ అంటే మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతము నేనే. సో ఆది అంతము అయిన ఆయనకు మాత్రమే తెలుసు ఏది లాక్ చేయాలి, ఏది అన్లాక్ చేయాలని. అందుకే ఆ ప్యాసేజెస్ మరొకసారి ప్రకటన గ్రంథంలో నుండి నేను గుర్తు చేస్తున్నాను. మొదటి ప్యాసేజ్ ఆల్ఫా ఒమేగా ఆల్మైటీ ప్యాసేజ్. మొదటి ప్యాసేజ్, మొదటి అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ సెంటెన్స్ గమనించండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన ఆల్ఫా ఒమేగా. ఆయన సింహాసనము, ఆయన ఎదుటనున్న 7 ఆత్మలు. ప్రభునందు ప్రియులారా, ఈ ఆల్ఫా అండ్ ఒమేగా, ఈ ఆల్మైటీ క్రీస్తుకు ఉండే సర్వాధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొదటివాడు కడపటివాడు. అంత మాత్రమే కాకుండా ఆయనకు ఒక సింహాసనం ఉంది. చూడండి, ఆయన సింహాసనం. సో ఆయన సింహాసనము ఎక్కడ ఇన్స్టాల్ చేయబడిందో తెలియదు, కానీ ఆయన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడింది. అత్యున్నతమైన సింహాసనం అంటే ద థ్రోన్ మోస్ట్ హై. ఆ సింహాసనం పైన మరొక సింహాసనం ఉండే ఛాన్స్ లేదు. ఆ సింహాసనం నుండి హీ క్యాన్ లాక్ అండ్ అన్లాక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ అండ్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. నీ జీవితంలో ఏదైనా లాక్ చేయడానికి ఆయనకు సార్వభౌమత్వంతో కూడిన అధికారం ఉంది. కారణం ఏంటంటే ఆయన అత్యున్నతమైన సింహాసనంపై కూర్చుండి ఉండిన ఆల్ఫా అండ్ ఒమేగా, ఆయన సర్వాధికారి. రెండవదిగా మొదటి అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు ఆయన లాక్ అండ్ అన్లాక్ చేయగలడు అంటే ఆయన సర్వాధికారి. సర్వాధికారి అంటే అర్థం ఏంటి? ది ఆల్మైటీ, సర్వము ఆయన అధికారం క్రింద ఉంది. సర్వము ఆయన అధికారం క్రింద ఉంది కనుక ఏదైనా లాక్ చేయగలడు, ఏదైనా అన్లాక్ చేయగలడు. నేను మాట్లాడుతుంది సెక్యులర్ కరోనా వైరస్ లాక్డౌన్ అన్లాక్ కాదు. కరోనా వైరస్ లాక్డౌన్ అన్లాక్ కూడా ఆయననే లాక్ చేయగలడు, అన్లాక్ చేయగలడు. కారణం ఏంటంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. భూమియు దాని సంపూర్ణత అంటే వైరస్ కూడా ఆయనకే తెలుసు. ఆయన సర్వాధికారి కనుక ఆయన లాక్ అన్లాక్ చేయగలడు. మూడవ ఆల్ఫా ఒమేగా ఆల్మైటీ ప్యాసేజ్, మొదటి అధ్యాయం 18వ వచనం. ఐఎమ్ హీ అండ్ వాస్ డెడ్
and behold, I am alive for evermore. Amen and amen. Have the keys of Hades and death. 18వ మొదటి అధ్యాయం. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మానవుడు ఈ రోజు నుంచి కాకుండా ఆది నుండి మానవునికున్న ప్రాబ్లం డెత్, మానవునికున్న ప్రాబ్లం షయోల్, మానవునికున్న ప్రాబ్లం ఏంది? ఇక్కడ కూర్చున్న మనకందరికి ఉన్న ప్రాబ్లం, ఈరోజు నేను మరణిస్తే పాతాళం వెళ్తానా, పరలోకం వెళ్తానా? అసలు కొన్ని సంఘాల్లో విశ్వాసులను ఈ ప్రశ్న వేస్తే వెంటనే వారు లేచి హల్లెలూయా అని వీఆర్ గోయింగ్ టు హెవెన్ అని అరుస్తారు. ఐ హావ్ సీన్ మెనీ సీన్స్ ఇన్ ది వర్షిప్ సర్వీసెస్. కానీ మనం ఎందుకో గమ్మున కూర్చుంటున్నాం, ఎందుకంటే వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్. నేను అంటున్నాను, ఈ ఉదయకాలంలో మెస్సా కెన్ గివ్ యూ ది కాన్ఫిడెన్స్. ఈ అభిషిక్తుడైన యేసుక్రీస్తు నీకు ఈరోజు లాక్డౌన్ అండ్ అన్లాక్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు. ఎందుకంటే కీస్ ఆయన దగ్గర ఉన్నాయి. కీస్ ఒక ఆఫీస్లో ఏ పర్సన్ దగ్గర ఉంటాయో ఆ పర్సన్ ఈజ్ ఫైనల్. ఎవరైనా ఆ ఆఫీస్ ఓపెన్ కావాలంటే ఎవరి దగ్గర పోతారు? కీస్ ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన దగ్గర పోతారు. నీ జీవితంలో, నా జీవితంలో లాక్డౌన్ అన్లాకింగ్కు మెస్సా దగ్గరికి పోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఫైనల్ కీస్ ఉన్నాయి. ఫైనల్ కీస్ మాత్రమే కాకుండా 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లు, ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడు ఆయన. ఆయన వేస్తే తీసేవాడు లేడు, ఆయన తీస్తే వేసేవాడు లేడు. కనుక ఆయనకు సంపూర్ణ అధికారం కలదు. 3వదిగా మనం గుర్తించింది ఆయన సర్వాధికారి, సజీవుడు. 4వదిగా సర్వాధికారి దేవుడు ప్రభు. 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 లెక్కనుండను, అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండియను. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఈ ఆల్ఫా ఓమేగా, ది ఆల్మైటీ, ద మెస్సయా, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పైన కూడా మనం చూడొచ్చు, అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కొటేషన్. అది ఆయన ఎందుకు లాక్ చేయగలడు, అన్లాక్ చేయగలడంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. హీ ఈజ్ ది ఓన్లీ హోలీ పర్సన్. నేను అంటున్నాను ఘంటాపదంగా, ఈరోజు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కనుకనే ఆయన లాక్ చేయగలడు, అన్లాక్ చేయగలడు. పరిశుద్ధత లేని స్థితిలో ఏ రేంజ్లో ఉన్నది నేను మాట్లాడడం లేదు. బట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దెర్ ఈస్ ప్రొఫైన్నెస్. ప్రతి మానవుల్లో అపరిశుద్ధత, అపవిత్రత షూర్గా ఉంది అని పరిశుద్ధ లేఖనమే బయలుపరుస్తుంది. నా మాటలు కావు, నాకు అధికారం లేదు. పరిశుద్ధ లేఖనాల్లో లేఖనానుసారమైన అధికారంతో నేను మాట్లాడుతున్నది. ప్రతి మనిషిలో ఉండే ఒక రోగం. నేను ప్రతి సందేశంలో గుర్తు చేస్తున్నాను, ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ 1. నేను ఇంతవరకు మాట్లాడుతున్న ఆ వైరస్కి ఒక టైటిల్ నేను సూచించడం జరిగింది, ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్. ఆదాముతో ప్రారంభమైన మొదటి అంటు వ్యాధి, అది విషభరితమైనది. పాము స్వరూపంలో సాతాను వచ్చి ఇంపోజ్ చేసింది. ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ 1, అది ఫస్ట్ వైరస్ లోకంలో, లోకమంతా స్ప్రెడ్ అయింది. ఆ వైరస్కు హీలింగ్ కావాలి. ఆ వైరస్కు హీలింగ్ అయినట్లయితే కరోనా వైరస్కు హీల్ అయినా అవ్వకున్నా నో ప్రాబ్లం. కరోనా వైరస్ హీల్ అయి ఆ ఒరిజినల్ వైరస్ హీల్ కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. అర్థమవుతుందిగా మీకు? ఈ ఒరిజినల్ వైరస్ ఆఫ్ ఆడమిక్ ఇన్ఫ్లుయెన్స్ అది హీల్ అవుతే కరోనా వచ్చినా పర్లేదు. కరోనా రాకుండా ఈ వైరస్, ఒరిజినల్ వైరస్ హీల్ కాకుండా ఉండినట్లయితే
వీఆర్ గోయింగ్ టు హెల్, దట్ ఇస్ ట్రూ. కనుక ఆయన సర్వాధికారి, పరిశుద్ధుడు కనుక ఆయన మాత్రమే హీల్ చేయగలడు. 5వదిగా 10వ అధ్యాయం 17వ వచనం, 11వ అధ్యాయం, సర్వాధికారి దేవుడు ప్రభు మహాబలంను స్వీకరించి ఏలుచున్నాడు గనక, thou hast taken to thee great power and has reigned. Thou hast taken to thee great power and has reigned. నీకు సంపూర్ణ అధికారమును బలమును నువ్వు స్వీకరించున్నావు, నువ్వు పరిపాలిస్తున్నావు కనుక నీవు అన్లాక్ చేయగలవు, లాక్ చేయగలవు. 6వ ప్యాసేజ్ 21వ అధ్యాయం 6వ వచనం, సర్వాధికారి దప్పికొన్న వారికి జీవజలంల బుగ్గలోని జలంలను ఫ్రీగా ఇచ్చేవాడు, ఆయన ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. దప్పికొని ఉన్నావా ఈ సమయంలో? యేసుక్రీస్తు కొరకు, జీవజలం కొరకు దప్పికొన్న వారు ఉన్నట్లయితే ఇదిగో ఈ ఉదయకాలంన పరిశుద్ధ సందేశము మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన జీవజలంను ఉచితముగా ఇచ్చు. హీ షల్ గివ్ యూ ఫ్రీలీ. ఆ జీవజలం ఉన్నట్లయితే కరోనా కెన్ నెవర్ అటాక్ యూ. అది ఆయన మాత్రమే ఇవ్వగలడు. కనుక ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో మన వెపన్, ప్రేయర్ వెపన్, సైరన్ గట్టిగా మోగిద్దాం. ఆ సైరన్, లార్డ్ గ్రాంట్ మీ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్, లార్డ్ గ్రాంట్ మీ ద లివింగ్ వాటర్స్ ఫ్రీలీ. నాకు ఉచితంగా జీవజలములను ఇవ్వు. అందుకే ఆయనకు అధికారం ఉంది లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 22వ అధ్యాయం 13వ వచనంలో సర్వాధికారి ఆయన ట్రీ ఆఫ్ లైఫ్, ఆయన జీవవృక్షం. జీవవృక్షం అనే ఆ కాన్సెప్ట్ను ఎప్పుడైనా చదివినారా బైబిల్లో? ఎక్కడైనా ఉంది అని నాకు కనీసం ఆ బుక్ పేరు చెప్పండి. జీవవృక్షం అనే ఒక కాన్సెప్ట్, జీవవృక్షం అనే కాన్సెప్ట్ ఏ బుక్లో ఉంది? ఆదికాండంలో ఉంది. వండర్ఫుల్. ఆదికాండంలో ఆ జీవవృక్ష ఫలమును ఆయన ఆ ఫలములను తిననీయకుండా వారిని తోటల నుండి బయటికి పంపించేసినాడు. ఇప్పుడు ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న వాగ్దానం జీవవృక్ష ఫలం లేక జీవవృక్ష ఫలం, ట్రీ ఆఫ్ లైఫ్. ఆయన అప్రోచ్ అయితే జీవవృక్ష ఫలంను ఆయన మనకు అనుగ్రహించినట్లయితే, నేను అంటున్నాను, ట్రీ ఆఫ్ లైఫ్ ఆయన మన జీవితంలో ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదు. కరోనా కాదు, సేటన్ మనల్ని ఏం చేయలేడు. లోకంలో మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేని ట్రీ ఆఫ్ లైఫ్ అది ఆయన యేసుక్రీస్తు. హీ ఈజ్ అ బిగ్ ట్రీ. ఎంత బిగ్ ట్రీ అంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, హీ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ బిలీవర్స్. ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ ప్రకటన గ్రంథంలో నుండి మనము గమనించినాం. ఈ ఉదయకాలంలో యెషయా గ్రంథంలో నుండి కొన్ని సంగతులు చాలా బ్రీఫ్గా సూచించిన సందేశాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథంలో కూడా ఆల్ఫా అండ్ ఒమేగా ఆల్మైటీ ప్యాసేజెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు సూచించినాను మీకు. యెషయా గ్రంథంనకు, ప్రకటన గ్రంథంనకు చాలా పోలికలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం నేను సూచిస్తున్నాను, చాలా క్విక్గా గమనించండి. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాలు 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ 66 బుక్స్ ఉన్నాయి. బైబిల్లో ఉండే 66 పుస్తకాల సందేశం 66 అధ్యాయాల్లో ఉంది యెషయా గ్రంథం. పండితులందరూ అంగీకరిస్తారు. అంగీకరించని పండితులు ఉంటే గ్రేట్. రెండవదిగా మెస్సానిక్ మిస్టరీస్, అభిషిక్తుడైన యేసుక్రీస్తు మర్మములు యెషయాలో ఉన్నాయి. ఒకటి చెప్పగలుగుతారా? ఒక్కటి యేసుక్రీస్తుని గురించి యెషయాలో ఉండే ఒక వాక్యం, అది ప్రకటన గ్రంథంలో కూడా సూచించబడింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అది దావీదు వేరు చిగురు ప్రకటన గ్రంథంలో. కనుక యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉండే రెండవ పోలిక దావీదు చిగురు. మూడవ పోలిక క్రియేషన్ అండ్ న్యూ క్రియేషన్. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో క్రియేషన్ గురించి, చివరి అధ్యాయంలో న్యూ క్రియేషన్ గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో క్రియేషన్ గురించి, న్యూ క్రియేషన్ గురించి చివరి అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథంలో ఉండే అపోకలిప్సిస్, యెషయా గ్రంథం 25, 7, 8,
64:1 మెసానిక్ సెకండ్ కమింగ్ను సూచించేది. 5వ పోలిక రిజరెక్టెడ్ లార్డ్. యెషయా గ్రంథం 53:9. ప్రకటన గ్రంథంలో సందేశమంతా మృతులలో నుండి లేచిన వాడు, ఆల్ఫా ఓమేగా, ఆల్మైటీ, ఆయన సందేశమే. 6వ పోలిక 7 స్పిరిట్స్. ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలను గురించి రాయబడింది. యెహోవా ఆత్మ. యెషయా గ్రంథం 7:11, యెషయా గ్రంథం 11:2 7 ఆత్మలను గురించి రాయబడింది. ఆ తర్వాత ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ ఐజాయా. యెషయాలో ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్ ఉన్నాయి. అవేమి సూచిస్తున్నాయో నేను గుర్తు చేయాలి. చాలా త్వరగా గుర్తు చేసి సందేశాన్ని ముగిస్తాను. మొదటి ఆల్ఫా ఒమేగా ప్యాసేజ్, ఆల్మైటీ ప్యాసేజ్ ఇన్ ది బుక్ ఆఫ్ ఐజాయా. ఇంతవరకు రెవల్యూషన్లో ఉన్నవి గుర్తించినాం, అవి ఇంతకు ముందుగానే ఎకో అయినాయి. ఐజాయా ఎకోస్ రెవల్యూషన్. యెషయా ప్రవక్త ప్రకటన గ్రంథమును గురించిన బూర, ఆ కాన్సెప్ట్లో మనం గుర్తిద్దాం ఉన్నవాడు. యెషయా గ్రంథం 41:4 నేను మొదటి వాడను, కడపటి వాడను, కడపటి వారితో ఉండు వాడను. ఐఎమ్ ది ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఎందుకంటే 4 ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనే నా యెహోవాను నేనే. ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు ఆయన, సర్వాధికారి. ఆయన నీ జీవితంలో లాక్డౌన్ అండ్ అన్లాక్ చేయగలడు. రెండవదిగా మనం యెషయా గ్రంథంలో 43:10. 43:10 ఈ సెంటెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది, గమనించండి. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఐఎమ్ ది ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఓమేగా అండ్ ఆల్మైటీ. ఆల్ఫా ఓమేగా అన్న ఆ పదాలు, ఆ లెటర్స్ మనకు తెలుసు. గ్రీక్ భాషలో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్. అదే సింబాలిజం. అంటే నేను ఆల్ఫాయు ఒమేగాయు అని మెస్సాయా అంటుంటే అప్పుడున్న కాంగ్రిగేషన్కి అర్థమవుతుంది హీఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్. అది సింబాలిజం. కనుక ప్రభునందు ప్రియులారా, యెషయా క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరంలోనే ఆయన ఆల్ఫా ఓమేగా ఆల్మైటీ అని ప్రవచించిన వాడు యెషయా. ఆ యెషయా 43:10 నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండే ఛాన్స్ లేదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను, రక్షించిన వాడను అండ్ విమోచకుడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఆది నుండి మానవులను పిలిచినవాడు కనుక నిన్ను నన్ను అన్లాక్ చేయగలడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, సర్వాధికారి, అద్వితీయ రక్షకుడు. ఆయన అద్వితీయ రక్షకుడు కనుక నిన్ను రక్షించడానికి ఆయనే సమర్థుడు. నీకు రక్షణ లేకుండా చేయడానికి కూడా ఆయనకు అధికారం. 44:6 ఆల్ఫా అండ్ ఒమేగా, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, రిడీమర్ కనుక ఆయన సర్వాధికారి. 44:6 ఇశ్రాయేల్ రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మొదటివాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఈజ్ ది లార్డ్ ఆఫ్ హోస్ట్. పరలోకంలో ఉండే సైన్యములకు, మధ్యాకాశంలో ఉండే సైన్యములకు, భూమి మీద ఉండే సైన్యములకు, భూమి క్రింద పాతాళంలో ఉండే సైన్యములకు అన్నిటికీ ఆయన అధికారి. ఈ కోవిడ్ను కంట్రోల్ చేయలేడా? భూమి మీద పరలోకంలో సర్వసృష్టిలో ఉండిన అన్ని అధికారములు ఆయన చేతులు ఉన్నాయి కనుక ఏదైనా కంట్రోల్ చేయగలడు. నీ జీవితంలో ఏది లాక్ కావాల్సిందో అది లాక్ చేస్తాడు. నా జీవితంలో ఏది అన్లాక్ కావాలనో ఆయన చేస్తాడు. తర్వాత 48:12 48:12 నేను ముందుగానే చెప్తున్నాను. యెషయా క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో 800 సంవత్సరాల పూర్వమే ఆల్ఫా ఓమేగాను ఇంట్రడ్యూస్ చేసినాడు, ఆల్మైటీని ఇంట్రడ్యూస్ చేసినాడు. 48:12 యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము, వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను, నా హస్తము భూమికి
పునాది వేసిన. భూమికి పునాది వేసిన వాడు భూమిలో ఉండే రోగం గుర్తించలేడా? భూమికి పునాది వేసిన వాడు ఫస్ట్ యాడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ను గుర్తించలేడా? ఉదయకాలం నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇంతవరకు ఒకవేళ కోవిడ్కు ఇవి రెలవెంట్ ఏమో కానీ నేను సూచించే యాడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ అది ఆదాము ద్వారా లోకంలోనికి ప్రవేశించిన హృదయ రోగం. ఆ హృదయ రోగంను గురించి నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ద హార్ట్ ఈజ్ డిసైడ్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెడ్, హూ కెన్ నో ఇట్? రెండు స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి. ద హార్ట్ ఈజ్ డిసైడ్ఫుల్ అబౌవ్ ఆల్, అన్నిటికంటే మోసకరమైంది. అండ్ డెస్పరేట్లీ వికెడ్, చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఇది. డెస్పరేట్లీ వికెడ్, నేను డెస్పరేట్ అవుతున్నా అంటుంటాం మనం. డెస్పరేట్లీ వికెడ్ అంటే ఘోరమైన వ్యాధి కలదు, బహు మోసకరమైంది. దానిని గ్రహింపగలిగిన వాడు ఈ మెస్సాయ మాత్రమే. ఎట్లా గ్రహింపగలడంటే, ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని సూచించిన సందేశాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనకందరికీ తెలిసిన లేఖన భాగం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతను భోజనము చేయదు. ఫస్ట్ ఓపెనింగ్ నీవు నేను చేయాలి. ఆయన నీ హార్ట్ దగ్గర నా హార్ట్ దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. మంచి సాంగ్, హృదయమనుడు తలుపు నొద్ద ఏసునాదుండు, నిలచి సదైడగుచు తట్టుచుండే సకల విధంలో. నేను అంటున్నాను, ఎప్పుడైనా నీ హృదయాన్ని ఆయన నాక్ చేసినట్లు గుర్తుందా? నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? ఈ ఉదయకాలం నా ప్రశ్న. ఆయన స్వరాన్ని విని ఓపెన్ చేస్తే, ఆయన నాకింగ్ను చూసి ఓపెన్ చేస్తే, ఆయన లోపలికి ప్రవేశించి అతనితో, నేను నాతో కూడా వీ షల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ ఫీస్ట్ అని యేసు ప్రభు అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఓపెన్ చేసినప్పుడు హీ ఎంటర్స్ ఇన్. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నీ హృదయంలో నా హృదయంలో ఏది అన్లాక్ చేయాలనో అన్లాక్ చేస్తాడు. నీ హృదయంలో ఏది లాక్ చేయాలనో అది లాక్ చేస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంలోనికి ప్రవేశించి ఉంటాడు కనుక ఆయనకు ఆ హృదయంలో అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కనులు దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనవి. ఆయన కన్నులు అన్నిటినీ చూచేవి. హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన కన్నుల్లో అంతా కనిపిస్తుంది. క్లస్టర్స్ అంటాం కదా ఈ కోవిడ్ సీజన్లో. క్లస్టర్స్ అంటే చాలా మైన్యూట్ కణాలు, రోగ కణాలు, వాటినన్నిటిని ఆయన చూడగలుగుతాడు. ఎందుకంటే ఆయన మహావైద్యుడు, ఆయన పరమ వైద్యుడు, సూపర్ స్పెషాలిటీ. సూపరెస్ట్ అనొచ్చు అనకూడదు కానీ సూపరెస్ట్ స్పెషలిస్ట్ ఆయన. కనుక ఈ ఉదయకాలంలో నేను మాట్లాడుతున్న కోవిడ్ అది యాడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్. ఈ వైరస్ మన జీవితాల్లో ఉన్నట్లయితే ఆయన ఇస్తున్న ఇన్విటేషన్ ఈరోజు, ఐఎమ్ నాకింగ్ అట్ ది డోర్ ఆఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యూ ఓపెన్ ఐ షల్ కమ్ ఇన్. నేను లోనికి వచ్చిన తర్వాత ఒక ఫీస్ట్ చేస్తాను నీతో. ఫీస్ట్ అయిన తర్వాత నేను చూస్తాను ఏది నీ హృదయంలో లాక్ చేయాలనో, ఏది నా హృదయంలో అన్లాక్ చేయాలనో ఆయన చూస్తాడు. హీ ఈజ్ ది పర్ఫెక్ట్ లాకింగ్ అండ్ అన్లాకింగ్ మెస్సయా, హూ ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ఈజ్ ఆల్మైటీ. ప్రార్థన చేస్తున్నాను. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. ప్రకటన గ్రంథంలో ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్, యెషయా గ్రంథంలో ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్ మనం ధ్యానించి ఉన్నాం. ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా ప్రజెంట్ కాంటెక్స్లో, కరెంట్ అఫైర్స్లో ఉన్న కోవిడ్ను కూడా హీల్ చేయగలవు. ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా
మన హృదయంలో ఉండే ఘోరమైన వ్యాధి, మోసకరమైన వ్యాధిని కూడా ఆయన హీల్ చేస్తాడు. ముందుగా ఆయన హీల్ చేయాలా అనుకున్న ఒక రోగం హృదయం. అది హీల్ అయి ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. లేనట్లయితే ప్రభా, ఇదిగో ఈ ఉదయకాలంన నీ సందేశం వింటుండగా ఐఎమ్ ఓపెనింగ్ మై హార్ట్ టు యూ. నా హృదయంను నేను తెరుస్తున్నాను, నీ స్వరాన్ని వింటున్నాను, నీ నాకింగ్ను వింటున్నాను, నేను తెరుస్తున్నాను. నాలోనికి ప్రవేశించి హ్యావ్ ఎ ఫీస్ట్ విత్ మీ అండ్ రిమూవ్ ఆల్ ది క్లస్టర్స్. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ పరిచర్య కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసులు ఆలయంలోనూ గృహంలలోనూ సందేశాన్ని వింటూ ధ్యానిస్తుండగా ఆత్మతో అభిషేకించి అద్భుతమైన రిజల్ట్స్ అనుగ్రహించి మహిమ పొందుమని, మెస్సానిక్ మిస్టరీస్ను గుర్తించి ఆ మెస్సా ద్వారా పరిపూర్ణమైన వ్యాధి లేని మోసకరము కాని హృదయాన్ని మేము పొందుకొనుట కృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శ్రీమతి ఎస్ పుష్ప రవికుమార్ గారు ప్రార్థిస్తారు. ఆ తర్వాత ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని సంఘ ప్రెసిడెంట్, సంఘ సెక్రటరీ జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దయగల ప్రభా, నీ అపారమైన ప్రేమ, కృప, కనికరం చేతన నాయన గడిచినటువంటి దినాల్లో నీ సహాయము, నీ కృప నిండుగా మెండుగా మాకు దయచేసి మాకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రశస్త దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలంగా మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా నాయన నీ దాసుని ద్వారా చక్కటి నాయన వాక్కులు మీరు మాకు వినిపించిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా ప్రభా, ఈ యొక్క కరోనాను తండ్రి రూపుమాపే రక్షకుడవు మీరేని నాయన నిరూపించుకున్న విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన యొక్క వాక్యాన్ని విని హృదయాల్లో దాచించుకొని వాక్యానుసారంగా మేము నడవగలిగి మరి అందరినీ కూడా తండ్రి నీ వాక్య వెలుగులోకి నడిపించుటకు నీ సహాయం మాకు దయచేయండి. ఈ సమయంలో నా ప్రభా, విడవబడిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దుఃఖ సాగరంలో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు ఆదరించే తండ్రివై ఉంటున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లి తండ్రి లేని బిడ్డలకు మీరే తల్లిగా ఉండండి నాయన. భార్య లేని బిడ్డలకు మీరే తండ్రి ఆదరణ చూపించి వారి ధైర్యపరచుమని నీ పాద సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తున్నాము నాయన. గాయాన్ని రేపినారు, గాయాన్ని మాన్పుమని వేడుకొంచున్నాం. సంఘాలలో అనేక మంది నీ సన్నిధానంలో నిద్రించినటువంటి కుటుంబాల కోసము మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. సహాయం ఎక్కడ వస్తుంది అంటే ప్రభా, నీ నుంచే సహాయం పొందగలుగుతారు ప్రభా. సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో అభిషేకించుమని వేడుకొంచున్నాం. మరి గృహాల్లో ఉండి వాక్యం వినిచినటువంటి బిడ్డలకు నీ ఆదరణ, నీ సహాయము నిండుగా మెండుగా దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామంని హెచ్చిస్తూ క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘ కాపరులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులారా, మీకందరికీ యేసు ప్రభువు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆదివారం నాడు మీ ముందు నిల్చోవడానికి కారణం ఏమంటే, గత సెప్టెంబర్ మొదటి వారము, రెండవ వారం అనగా 6వ తేదీ 6/9/2020 మరియు 13/9/2020 ఆదివారాల్లో మరి మన సంఘం యొక్క మరి ఎలక్షన్ ప్రక్రియను, అదేవిధంగా క్రమమైన స్టాండింగ్ కమిటీ గురించి, క్రమమైన జనరల్ బాడీ గురించి మీకు 2 వారాలుగా నేను తెలియజేస్తున్నాను. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం 14వ తేదీ అనగా సోమవారము 14/9/2020 సాయంకాలం 6 గంటలకు క్రమమైన రెగ్యులర్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. మరి అందులో మరి సంఘం యొక్క కన్స్ట్రక్షన్ కమిటీని, అదేవిధంగా మన సంఘ కాన్స్టిట్యూషన్ను అమెండ్మెంట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కమిటీని కూడా వేయడం జరిగింది. మరి ఆ తీర్మానములు మన సంఘ సెక్రటరీ ఆర్ఈ అనిల్నాథ్ గారు
మీకు సవివరంగా వివరిస్తారు. అదేవిధంగా 16/9/2020 సాయంకాలం 5:30-6 గంటలకు మరి క్రమమైన సాంవత్సరిక కార్యార్థ కూటము జరపబడవలేను. కానీ సరైన కోరం లేనందువలన ఆ యొక్క సాంవత్సరిక క్రమమైన కార్యార్థ కూటము జరపబడలేదు. కనుక ఈ యొక్క సంఘ కాన్స్టిట్యూషన్ను అనుసరించి సంఘ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 11 క్లాజ్ 2(1)లో తెలియజేసిన రీతిగా నేను చదివి వినిపిస్తాను, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. సామాన్య చట్టములు ఆర్టికల్ 1 క్లాజ్ 8లో చూపబడిన నిబంధనల మేరకు ఓటు హక్కు కలిగిన సంఘ సభ్యులలో కనీసం 60 మంది హాజరు కావలేను. ఏ కారణం చేతనైనా మరియు కోరం లేని కారణంగా క్రమమైన కార్యార్థ కూటము జరపబడని ఎడల స్టాండింగ్ కమిటీ తీర్మానములే అమలులోకి వచ్చును అని ఉంది. కాబట్టి ఈ యొక్క క్రమమైన సాంవత్సరిక కార్యార్థ కూటము 16వ తేదీ జరపబడలేదు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా చేసినటువంటి స్టాండింగ్ కమిటీ తీర్మానములన్నీ కూడా అమలులోకి వచ్చునని తెలియజేయడమైనది. మరి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను గురించి కూడా మీ ముందు మీకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మరి 17వ తేదీ నామినేషన్స్ కార్యక్రమము జరిపింపబడింది. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించినాం. మరి అందులో ఒకే ఒక నామినేషన్ శ్రీమతి విజయ సుశీల పర్సీస్ బ్యాంకిన్ గారు వేయడం జరిగింది. మరి 18/9/2020 తేదీన ఆ యొక్క నామినేషన్ను దాఖలు చేసినటువంటి నామినేషన్ను పరిశీలించి మరి అందులో అన్నీ సక్రమంగా ఉన్నాయని తెలుసుకొని మరి ఎవరు కూడా నామినేషన్ వేయలేదు కాబట్టి ఒకే ఒక నామినేషన్ వచ్చింది కాబట్టి శ్రీమతి విజయ సుశీల పర్సీస్ బ్యాంకిన్ గారిని ఏకగ్రీవంగా 3 సంవత్సరముల స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్నికల అధికారిగా సంఘ ప్రెసిడెంట్గా నేను ప్రకటించుచున్నాను. మరి అంత మాత్రమే కాకుండా సంఘ స్టాండింగ్ కమిటీలో కొన్ని పేర్లను మేము డీకనెస్లను కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. మరి డీకన్గా శ్రీ గోన ఐజయ్ గారిని, డీకనెస్గా శ్రీమతి విజి సుశీల దేవన్న గారిని, వీరిని 4 సంవత్సరములకు ఎన్నుకోవడం జరిగింది. కనుక మరి ఈ యొక్క ఇన్స్టలేషన్ ఈరోజు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్లో ప్రకటించబడిన రీతిగా ఆదివారం 20వ తేదీ ఈ యొక్క ఇన్స్టలేషన్ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో నూతనముగా స్టాండింగ్ కమిటీలోకి అడుగిడుతున్నటువంటి సభ్యులను నేను పిలుస్తాను. దయచేసి వారు వేదికపైకి రావాలనని నేను మనవి చేస్తున్నాను. ఆ ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని మన గౌరవ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు వారు నిర్వహిస్తారు. మరి నేను చదువుతున్నాను, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇన్కమింగ్ స్టాండింగ్ కమిటీలోకి వచ్చే సీనియర్ డీకన్ ఎన్ క్రిస్టఫర్ గారు, మరి డీకనెస్ శ్రీమతి బి నవమణి డానియల్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఫర్ 3 years శ్రీమతి ఆర్వి పర్సీస్ బ్యాంకిన్ గారు, మరి స్టాండింగ్ కమిటీ సెక్రటరీగా జి రూఫస్ రొనాల్డ్ గారు వారు వేదికపైకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అవుట్ గోయింగ్ మెంబర్స్ అయినటువంటి శ్రీ జి జేమ్స్ గారు, శ్రీమతి పి డోరతి ఆర్థర్ గారు, మరి శ్రీమతి ఆర్బి ఎలిజబెత్ భాస్కర్ గారు, వీరు కూడా ఉన్నట్లయితే వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నేను మీకు తెలియజేసేది ఏమంటే, స్త్రీల సమాజం వారి యొక్క ఎన్నికలు వారు జరపనందువలన మరి ఆ స్త్రీల సమాజం వారు యొక్క ఉమెన్స్ ప్రెసిడెంట్గా వారు ఎన్నుకోబడనందువలన మరి ఈ యొక్క స్త్రీల సమాజం నుంచి స్టాండింగ్ కమిటీలోకి ఇన్కమింగ్గా వచ్చే వాళ్ళు మరి లేరు. కాబట్టి
ఆ యొక్క వారిని నేను ఆహ్వానించడం లేదు. మరి ఈ సందర్భంగా వారికి నేను మనవి చేసేది ఏమంటే, స్త్రీల సమాజం వారు కూడా త్వరలోనే ఎన్నికలు జరిపి మరి వారి యొక్క ఉమెన్స్ ప్రెసిడెంట్ను ఎన్నుకొని మరి స్టాండింగ్ కమిటీకి వారి యొక్క సహకారమును అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి యొక్క ఇన్స్టాలేషన్ కార్యక్రమము అంతా కూడా నా గౌరవ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు ప్రార్థన పూర్వకంగా నడిపించవలసిందిగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్కమింగ్ ఆఫీస్ బేరర్స్, అవుట్ గోయింగ్ ఆఫీస్ బేరర్స్ లేచి నిల్చున్నట్లయితే వారి కొరకు కాన్సక్రేషన్ ప్రేయర్ చేద్దాం. దయచేసి అనౌన్స్ చేసిన వాళ్ళు రండి. ప్రెసిడెంట్ అబ్షలోం రాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాన్సక్రేషన్ ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ అద్వితీయ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొని కలుగజేసిన గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ప్రతి దివ్యమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. త్రియేక దేవుని నామంన నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం మహిమగల సంఘంలో నిర్వహింపబడిన పరిశుద్ధ పరిచర్య కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిచర్యలో భాగంగా నీ పరిచర్య చేయగలుగుటకు నీవు ఎంపిక చేసిన నీ కుమారులు కుమార్తెలను బట్టి నీకు స్తోత్రములు. గత సంఘ సంవత్సరం అంతట్లో పరిచర్య ద్వారా నిన్ను మయంపరిచిన సేవకులు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధమైన తండ్రి, నూతనంగా నీ పరిచర్య చేయుటకు ఎంపిక చేయబడిన సేవకులను బట్టి నీకు స్తోత్రములు. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫీస్ బేరర్స్ను ఆత్మతో అభిషేకించు. ఇంతవరకు సేవ జరిగించిన వారు నిన్ను మయంపరిచున్నారు కనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నూతనంగా ఎంపిక గావింపబడిన న్యూ ఆఫీస్ బేరర్స్ నిన్ను మరీ ఎక్కువగా మహిమపరచుటకు, పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ పరిచర్య చేయగలుగుటకు, దేవుని భయం స్వస్థ చిత్తతో ఈ పనిని పూనుకొంటకు కృపను అనుగ్రహించు. సంఘమంతటిని అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందమని సంఘ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ వీరందరూ నిర్వహిస్తున్న ఆశీర్వాదకరమైన పరిచర్యలను ప్రతిష్ఠించి ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సంఘ ప్రకటనలు గమనించండి. వచ్చే ఆదివారం నుండి అనగా 27 సెప్టెంబర్ 2020 తారీఖు నుండి మన సంఘ ఆరాధన మరి 2 సర్వీసులు జరుగుతాయని తెలియజేస్తున్నాను. 2 ఆరాధనలు జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాను. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, మరి రెండవ ఆరాధన ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు గమనించండి. ఆరాధనలో పాల్గొనేవారు, మరి 10 సంవత్సరంలో ఉన్న పిల్లలు ఇక ఆరాధనలో పాల్గొనరాదు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. అదే మాదిరి 60 సంవత్సరం పైబడిన వారు కూడా దయచేసి ఆరాధనలో పాల్గొని ఉండాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా
మరి 7 గంటల 9 గంటల వరకు వచ్చే సర్వీస్లో అటెండ్ అయిన సంఘస్థులు తిరిగి 9:30 గంటలకు అటెండ్ అయ్యే జరిగే సర్వీస్లో మీరు పాల్గొనరాదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి కోవిడ్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ యొక్క ఆరాధనలో మీరు పాటించాలని నేను సంఘస్థులకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు సండే స్కూల్ వారి కార్యక్రమాలు CCSS స్టూడెంట్స్ అను వాట్సాప్ గ్రూప్ ద్వారా యూట్యూబ్ లింక్లో మరి జరుగుతున్నాయి. మరి యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరాలని ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ శ్రీమతి పి సుచిత్ర విజయ్ కుమార్ గారిని కానీ సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ శ్రీ షారోన్ మైకల్ గారిని కానీ మీరు సంప్రదించగలరని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి సిసిఐ వారి ప్రకటన వారి కార్యక్రమాలు కూడా ప్రతి ఆదివారము సాయంత్రము 5 గంటలకు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క సిసిఐ కార్యక్రమంలో వాక్య సందేశాన్ని శ్రీ పి శిరీష్ కుమార్ గారు IM మిషనరీ వారు అందిస్తారు. ఇట్లు సిసిఐ డైరెక్టర్ శ్రీమతి ఎం SRN పౌల్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పి నీరజ్ షెహనాజర్ గారు. మరి ఉమెన్స్ అసోసియేషన్ ప్రకటన ప్రతి మంగళవారము సాయంత్రం 5 గంటలకు మరి జూమ్ యాప్ ద్వారా మరి ఉమెన్స్ అసోసియేషన్ కార్యక్రమం జరుగుతున్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సువార్త కమిటీ వారి ప్రకటన ఈరోజు ఆదివారము అనగా 29/2020 ఉదయము డోన్లో కరపత్రికల ద్వారా మరియు వాక్య పరిచయాల ద్వారా డోన్ మందిరంలో ఆరాధనలో సువార్త కమిటీ వారు వాక్యం బోధించెదరు. అదేవిధంగా ఈరోజు సాయంత్రము 4:30 గంటలకు అల్లుగును గ్రామంలో కరపత్రికలు మంచి కూడిక ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆసక్తి అయిన వారందరూ కూడా సాయంత్రం 4:30 గంటలకు సంఘ ఆవరణలో చేరరావాలని మనవి. ఇట్లు శ్రీఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్స్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు. వివాహ ప్రకటన గమనించండి. గుండెపోగుస్ వెడ్డింగ్ ఇన్విటేషన్. మిస్టర్ GP రమేష్ బాబు, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, శ్రీమతి K వినోదిని, retired teacher, cordially solicit your gracious presence on the joyous occasion of the holy matrimony of our youngest son, G. Sharachandra Prasad, youngest grandson of late Sri G. Edwin and late Srimati K. Anandama Nandikodkur, with G. Priyanka, second daughter of Sri Gajjala Ramana, retired superintendent, State Guest House, Kurnool, and Srimati Pula Maria Rojamma, teacher, MPUS School, on Wednesday, the 7th October 2020 at 11 a.m. at Coles and Neil Telugu Baptist Church, Coles Road, Kurnool, to be solemnized by Reverend R.P. Sajivan, Senior Pastor, to be presided over by Reverend R. Pascal Prakash, Honorary Pastor. Last message by Reverend Dr. R.R.D. Sajiraju, Treasurer STBC, Correspondent STBC College, Kurnool. Consecration prayer, Reverend G. Madhukiran, Pastor, the Chennai Baptist Church, Chennai, with the best compliments from grandmother Srimati Kodamala Sarasamma, retired HM, T.K. Sudhakar, Chief Manager, Vijay Bank, G. Shashikala Manorama Devi, G. Shyam Prasad, Srimati S. Wajida Begum, MOTB Church Pastor, Executive Committee Members, Nandikodkur. ఇది మొదటి ప్రకటన. Annapogus wedding invitation. Srimati A. Lakshmidevi, A. Ramakrishna late, Dilsuk Nagar, near Baireddy Rice Mill, Stantonpuram, Kurnool. In the most highly exalted name of our Lord and Savior Jesus Christ, we lovingly invite your gracious presence on the occasion of the holy matrimony of our youngest son, A. Vishwanath, with M. Shobha, elder daughter of Srimati Mallepogula Shivamma, Sri Mallepogula Venkat Swami, junior assistant, Special Mobile Court, Kurnool, Skanda Hills, near Outer Ring Road, Kurnool. On Saturday, 10th
10/2020 at 11 a.m. Venue, Core Senior Telugu Baptist Church. To be solemnized by Reverend R.P. Sajivan, Senior Pastor, Chairman and Lord's Message by Reverend R. Pascal Prakash, Honorary Pastor. Lunch follows. With best compliments from Srimati A. Manikumari, wife of late A. Ganganna, brothers, sisters, near and dear. ఇది మొదటి ప్రకటన. మరి గత సోమవారము మరి మన సంఘంలో రెగ్యులర్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులోని కొన్ని ముఖ్యమైన తీర్మానాల గురించి మీకు తెలియజేస్తాను. సంఘం గమనించవలసిందిగా మనవి. మరి 2020 మరి 2021 చర్చ్ ఇయర్కి గాను మరి బడ్జెట్ ప్రపోజల్స్లో 10% పెంపుదలను మరి స్టాండింగ్ కమిటీ వారు చేస్తూ తీర్మానించారు. మరి అదే మాదిరి ఆ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో 2 ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగినది. మొదటి కమిటీ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కమిటీ, మరి రెండవ కమిటీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కమిటీ. మరి యొక్క 2 కమిటీలో మరి సంఘ సభ్యులను ఏర్పాటు చేయడం అనేది మరి ఏర్పాటు చేయబడిన సంఘ సభ్యులకు మరి సర్క్యులర్ ద్వారా మీ ఇళ్ళకు మీ గృహాలకు ఈ యొక్క వర్తమానాన్ని మేము తెలియజేస్తామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సో మరొకసారి మీకు అందరూ కూడా నేను రిమైండ్ చేస్తున్నాను. వచ్చే ఆదివారం నుండి 27/9/2020 తారీఖు నుండి మన సంఘంలో ఉదయం పూట 2 ఆరాధనలు జరుగుతాయి. ఒకటి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మరి మరొకటి ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు. మరి సంఘ ఆరాధన పాల్గొనే సభ్యులందరూ కూడా మరి కోవిడ్ నిబంధనలు పాటించి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని మీకు నేను మనవి చేస్తున్నాను. మరి 10 సంవత్సరం లోపు పిల్లలు మరి అదే మాదిరి 60 సంవత్సరాలు పైబడిన పెద్దలు కూడా ఈ యొక్క ఆరాధనలో దయచేసి పాల్గొనరాదని మరి గవర్నమెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమర్పించిన వారిని గమనించండి. శ్రీ కె భాస్కర్ అండ్ ఫ్యామిలీ, శ్రీకృష్ణ కాలనీ, కర్నూలు 50,000. శ్రీ వి చక్రధర్ అండ్ ఫ్యామిలీ 50,000. సమయంలో శ్రీమతి ఆర్ ఎలిజబెత్ రాణి భాస్కర్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని సెలవు కీర్తన ఆశీర్వాదంతో ముగిద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభా నీ దీన దాసుని ద్వారా మాకు మంచి వాక్యమును అనుగ్రహించి ఉన్నావు ప్రభా. నా తండ్రి, అవును ప్రభా, అల్ఫా ఓమేగా నీవై ఉన్నావు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ధన్యులం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవాలయం నాకు రాలేక మరి గృహాలలో ఉండి ప్రభా నీ వాక్యము వినుచూ ఉన్న ప్రతి బిడ్డను మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా తండ్రి, నీ యొక్క దీవెనల చేత ఆ కుటుంబాలను నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నూతనంగా ఎన్నుకొనబడినటువంటి సంఘ సేవలో పాల్గొనుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సంఘం యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తోడ్పడగలుగునట్లుగా మీరు కృపను అనుగ్రహించండి. నీ చిత్తమైతే ప్రభా మరి నూతన భవనం యొక్క నిర్మాణము కట్టుకొనగలుగునట్లు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, భయంకరమైనటువంటి కరోనా వైరస్ బారిన పడి నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ పాద సన్నిధానంలో చేరి ఉన్నారు నాయనా. ఆ కుటుంబాలకు కావలసిన ఆదరణను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ కృపలో భద్రపరిచి నా తండ్రి నీ యొక్క దీవెనలను కుమ్మరించి నీ వాక్యానుసారంగా ప్రభా మేము నడుచుకొనగలిగినట్లుగా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగిద్దాం. కర్తామంబును దీవించి క్షేమమిచ్చి
పంపుము జీవాహార వార్తానిచ్చి మమ్మును పోషించుము ఈహానెన్ను వేడు కోని బాహు గాస్తుతింతుము పరమందు చేరింక స్తోత్రము పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి, వాక్యం గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి, మరి ముఖ్యంగా ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది చర్చ్ వారి ఫ్యామిలీస్కు సదాకాలం తోడైనను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక.